రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నార్పాలలో రోడ్ షో నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్యను నిలదీశారు. పైలా నరసింహయ్య తీరు నిరసిస్తూ నార్పాల సత్యనారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ర్యాలీకి దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి నేరుగా సత్యనారాయణ రెడ్డి నివాసానికి వెళ్లారు. అయితే ఇంటి గేటు ముందే ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డిని సత్యనారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. 5 ఏళ్లు కనీసం కన్నెత్తి చూడకుండా ఇప్పుడెందుకు వచ్చారని నిలదీశారు. తోపులాటలో సాంబశివారెడ్డి కారు అద్దం పగిలింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సాంబశివారెడ్డిని పంపేశారు. రైట్ అనంతపురం జిల్లా నార్పాలలో వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ పరిస్థితి అయితే సద్దుమణిగిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, ఏంటి అప్డేట్స్? వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి వర్గంలో కీలక నేతగా ఉన్న నార్పల సత్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డికి ఘోర అవమానం జరిగింది. సత్యనారాయణ రెడ్డి అనుచరులు సాంబశివారెడ్డిని అశబ్ద పదాలతో దూషిస్తూ దాడికి ప్రయత్నించారు. ఇంట్లోకి తీసుకెళ్లి కూడా నిర్బంధించారు. ముఖ్యంగా ఈ తరహాలో నార్పల సత్యనారాయణ రెడ్డి వర్గీయులు సాంబశివారెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి దాడికి యత్నించడానికి ప్రధాన కారణం టిప్పర్ డ్రైవర్ గా ఉన్న వీరాంజనేయులకు సాంబశివారెడ్డి టికెట్ ఇప్పించారు. దీనిపైన ఏదైతే వీరాంజనేయులు టికెట్ మార్చాలంటూ కూడా నార్పల సత్యనారాయణ రెడ్డితో పాటు అసమ్మతి వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం ఎంత మాత్రం పట్టించుకోగా సత్యనారాయణ రెడ్డిని కనీసం ప్రచారానికి కూడా ఆహ్వానించుకోవడం పట్ల ఆ వర్గం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో నేను నార్పల్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు సత్యనారాయణ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆలూరు సాంబశివారెడ్డి వెళ్లారు. అయితే ఇన్ని రోజులకు మీకు కనిపించామా అంటూ కూడా ఒక్కసారిగా సత్యనారాయణ రెడ్డి వర్గీయులు సాంబశివారెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనం పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది వైసీపీ నేతలు కల్పించుకొని సమస్య ఎక్కువగా కాకున్నట్టు కూడా దాన్ని సర్ద చెప్పే ప్రయత్నం చేశారు. ఏది అయినప్పటికీ వైసీపీలో సింగనమల నియోజకవర్గ వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయని చెప్పొచ్చు శంకరి.